వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 9 బస్. వెల్కమ్ టు ద వండర్ఫుల్ గేమ్ షో నువ్వా నేనా. ఈ కంటెస్టెంట్ గురించి చెప్పాలంటే చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. తనకు బిడ్డ పుట్టి 150 రోజులు కూడా కాకుండా ఒక 105 రోజుల ప్రయాణానికి సాహసం చేసింది. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. అంతేకాదు, ఆటలోనైనా మాటల్లోనైనా ఎందులోనైనా సరే తనే గెలవాలి మనం ఇది సాధిస్తామని గోల్ లేకపోతే ఊరికి హైదరాబాద్ వచ్చి రోడ్లో వేటగాడు చుట్టానికి వచ్చాం సార్ మేము ఇక్కడికి అనే కసితో మొదటి రోజు ప్రయాణం మొదలుపెట్టిన తను ఈ రోజు ఈ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఏంటి మామా గెంటేశారా? లేదలుడు తోసేశారు. ఓ నేను ఇంకా గెంటేశారేమో అని అనుకున్నాను. మరి మన ఆఖరి కంటెస్టెంట్ ఆఖరి ఎపిసోడ్ మమ్మా. లెట్స్ వెల్కమ్ సంజన గారు. వచ్చిందయ్యా వయ్యారి. థ్యాంక్ యూ. హలో సంజన గారు, ఎలా ఉన్నారు? కనపట్ల చాలా భయం వేస్తుంది. భయపడకూడదు, నేనున్నాను. నువ్వు నాలాంటి వాడు వేరా. కానీ 15 వారాలు ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది కాబట్టి ఇంటికి వచ్చారు, లేకపోతే టీవీ 9 లో వచ్చారు. గుడ్డు దొంగతనంతో మొదలుపెట్టి వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్ తో ఎండ్ అయింది మీ జర్నీ. ఏంటోనండి అలా కుదిరేసింది. నా సైడ్ నుంచి ఏమై ఉండొచ్చు? వెనక నుంచి నాకు గుడ్డుకి పాత సంబంధం. ఇది అమ్మా, నేను ఇది కూడా కనిపెట్టలేనుకున్నాను, చూసావా? గుడ్డు అవార్డా? అయ్యా, గుడ్డు అవార్డు. కష్టం. కరెక్ట్ గా పట్టేసావయ్యా. పట్టేశానండి, నేను పట్టేస్తానండి బాబు, నేను పట్టేస్తానండి. నా తెలివితేటలు గొప్ప తెలివితేటలండి బాబు. ఓ గుడ్డు బాస్కెట్ I told you. మీకు. రోజు గుడ్డు తినండి, గుడ్డుగా ఉండండి. ఎందుకంటే మీరు దొంగలు, మీకు అన్నీ తెలుసు. Exactly. దొంగ పైకి కనపడవు గానీ నువ్వు కూడా. సంజన గారు, Yes, శివాజీ గారు. ఎలా ఉంది? ఎలా ఉందన్నా? కొత్త సినిమా టాక్ అడిగినట్టు ఎంత ఉత్సాహంగా అడుగుతున్నారా? ని వదిలేసి ఉండడానికి ఫస్ట్ 2-3 వీక్స్ ఏదో చాలా చాలా స్ట్రాంగ్ ఉండే. 4th వీక్ నుంచి ఐ రియలీ స్టార్టెడ్ ఫీలింగ్ దట్ అని ఎండుకొస్తున్న కొద్దీ గేర్లు తిరుగుతా ఉంటాయి. నా 2 పిల్లల్ని అక్కడ వదిలేసి నా చిన్న పాపాని కూడా వదిలేశాను. ఎందుకు వదిలేసి రావాల్సి వచ్చింది మీకు? చెప్పే ధైర్యం నాకుంది, విని తట్టుకునే శక్తి మీకుందా? నాకు 2020లో ఒక ప్రాబ్లం అయింది. ఏంటి సార్ మీ ప్రాబ్లం? ఏంటి సార్ నీ ప్రాబ్లం నాతో షేర్ చేసుకో, నేను వింటాను, నీకు ఫ్రెండ్ గా ఉంటాను. నాకు ఆ లీగల్ ఇష్యూలో నన్ను ఇరికించారు. మీకు చేతులతో నమస్కరిస్తున్నాను ఆయన, నాకు ఇలాంటి లంఫటాలు ఫిట్టింగ్లు ఎట్టకండి. ఆంధ్రప్రదేశ్లోనే బతకాల్సిన అండ్ నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ప్రాబ్లంలో తగిలితే జస్ట్ బికాస్ ఐఎమ్ దేర్ ఫ్రెండ్ నాకు ఇరికించారు. చాణక్యం అమాయక మీరు కించం. అండ్ నేను చాలా కష్టపడాను నా కెరియర్లో శివాజీ గారు. నా కష్టాలు ఆ పాకిస్తాన్ వాడికి కూడా రాకూడదు స్వామి. 2020లో నాకు ఆ ఇన్సిడెంట్ అయ్యేసరికి నా ఐడెంటిటీనే వాళ్ళు పీకేశారు అనేసి నాకు అదొక్కటేనా నాకు గుర్తుంది, అది కూడా కొట్టి లాగేసుకునే తీసుకుని ఉంటారు వాళ్ళ. ఒక మనిషికి అకౌంట్లో 0 రూపీస్ ఉంటే అయినా, చిన్న ఇంట్లో బ్రతికితే అయినా ఎట్లా అయినా సంతోషంగా ఉండిపోతాం. అవునా కాదా? బట్ మన మర్యాద మీద ఏదైనా వస్తే మేము అది తీసుకోలేము. అండ్ అది కూడా మేము చేయలేని ఒక అలిగేషన్ మన మీద ఇంత పెద్ద నింద పడితే లిటరలీ ఇట్స్ వెరీ వెరీ టఫ్. మచ్చతో బతకడం చాలా కష్టం అండి, చాలా కష్టం. ఏదైనా నింద మాసిపోదు అంటారు, నింద అలాంటిది. నింద ఆఫర్ వస్తే నా హస్బెండ్ వైపు చూశాను అండ్ నాకు చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకులేండి, ఏదో జీన్స్ ప్రోగ్రామ్ చూసినట్టుంది. గాడ్స్ గ్రేస్ నాకు 5 మర్దలు ఉన్నారు. మర్దల పిల్లలు కూడా నా ఇంట్లోనే చాలా నన్ను ప్రేమించి నాతోనే ఉంటారు. కృష్ణోజీ సినిమా లాగా ఇల్లంతా నిండిపోయి ఎవరికవరు తెలియక కలర్ఫుల్ గా ఉంటుంది. ఇన్సిడెంట్ అయిన తర్వాత నేను 2 మూవీస్ చేశాను ఇక్కడ తెలుగులో. మనీశంకర్ ఒకటి. నేను ఎప్పుడు వెళ్ళలేదే. సౌత్ ఇండియాలో పెద్దగా పబ్లిసిటీ చేయలేదు, నార్త్ ఇండియాలో కూడా వెళ్ళలేదే. నార్త్ ఇండియాలో ఇంకా స్టార్టే చేయలేదు. 55 ఫిల్మ్స్ చేశాను కష్టపడేసి. మీలాగా 100 మూవీస్ ఇంకా చేయలేదు. గట్టిగా అనుకో అయితేలే. నేను నా వర్క్ ఉంటాను, పోతాను సెట్లో, హ్యాపీగా నా వర్క్ చేసేసి వెళ్ళిపోతాను. మంచి మంచి కట్టుబాట్లు సార్. నేనేం స్టేజ్ లో ఉండే అంటే లైఫ్ లో నేను ఎవరికైనా ఫోన్ చేసేసి నాకు వర్క్ చేయాలని నేను లైఫ్ లో చెప్పలేదు. నాకు ఎందుకు అలా చేసింది? తనకి తన కాళ్ళ మీద నిలబడ్డం అంటేనే ఇష్టం సార్. ఎప్పుడైనా 1 ప్రాజెక్ట్ వస్తే దేవుడి దయాల నుంచి ఆ 1 ప్రాజెక్ట్ నుంచి నాకు ఇంకా 2 ప్రాజెక్ట్స్ వస్తాయి. నా కెరియర్, నా లైఫ్ ఎప్పుడు అలానే ఉండే. మసాలా వడ సైజులో నీకు ఎక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. అటువంటిది ఏం లేదురా. అప్పుడు నా అమ్మ చెప్పింది, నాకు తెలుసు నువ్వు ఎంత సఫర్ అవుతున్నావు అనేసి. నీ మీద నింద పడిన తర్వాత అదే లైఫ్, మనం మూవ్ ఆన్ అయిపోయి ముందుకెళ్ళిపోవాలి తప్ప ములుగుతూ కూర్చోకూడదు. మీ మీద పడ్డ నిందకి మీరు ఇక్కడికి వచ్చి ప్రూవ్ చేసుకోవడానికి వాట్ ఈస్ ద కనెక్షన్? లింక్ లేకుండా నాకేంటి ఈ కన్ఫ్యూజన్? నేను వచ్చింది రిటర్న్. ఈ అమ్మాయి ఒక స్ట్రాంగ్ అమ్మాయి, ఒక రాంగ్ పర్సన్ కాదు. 100% బనాయించిందమ్మా, నేను నిరపరాధనమ్మా. నాకు క్లీన్ చిట్ వచ్చిన తర్వాత 10 ప్లేసెస్ లో కూడా పబ్లిష్ చేయలేదు శివాజీ గారు. అదే మ్యాజిక్. ఓకే, గుడ్డులు బెటర్.
అక్కడ ఇప్పుడు చికెన్ లేదు, మటన్ లేదు, ఆకలి వేసింది. నువ్వేమన్నా కొంచెం కొంచెం తినేవాడు తినేస్తానే ఉంటావు. అది కూడా లోపలికి వెళ్ళు. ఇలా అసలు ఇట్ వాస్ ఫన్. కానీ 5 గుడ్లు ఎలా తోసారు లోపలికి? 7. 7 నిన్న లాస్ట్ ఏవి ఎపిసోడ్ లో కూడా మళ్ళీ 7 గుడ్లు తిన్నా. నా కొడుకు పంది తిన్నట్టు తిని నా కొడక నువ్వు రే. చాలా తెలివిగా ఒక ఎంటర్టైనర్ ని పక్కన పెట్టుకోవాలి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వచ్చు. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. నేను హౌస్ కి లోపల పోయేసరికి అందరూ కొత్త వాళ్ళు. ఎవరు మీ అందరిది? ఎవరు మీకు ఉద్యోగాలు ఇచ్చింది? అవును, అప్పుడు అందరితో నేనే పోయేసి మీట్ అయ్యాను. నా గురించి పరిచయం లేదు కదా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ DC. ఐఎమ్ బొక్క సుబ్బారావు, షాతిక బొక్క. ఒక క్వశ్చన్ తొక్కేశారు అక్కడ. వాళ్ళ అమ్మాయిలు మేము ఆంటీలు ఎలాంటిది ఒకటి వేస్తారే. గుర్తుపట్టేసావు అనమాట. యాభై ఎక్కువే. నాకు శివాజీ గారు నాకు ఏమీ ఫిల్టర్ ఉండదు. అది సో నాకు అనిపించింది, నాకు బాధగా అనిపిస్తే నేను అప్పుడప్పుడు చెప్పేయడం. నాకు ఇక్కడ ఏమనిపిస్తే చెప్తాను, ఇక్కడ ఏమనిపిస్తే చేస్తాను. మీరు అందరినీ అన్నారు, శ్రీజాన్ అన్నారు, కళ్యాణ్ అన్నారు. కళ్యాణ్ ఒక సెలబ్రిటీని పట్టుకొని వాడు రేంజ్ ని పెంచుకుంటున్నాడు అన్నట్టు ఒకటి వేసారు. ఇప్పుడు ఫ్లోలో లచ్చనేస్తాం ఎన్ని మెంట్లు పెట్టుకోకే మెట్లు వచ్చేది. అది ఇంకోటి, ఆంటీ అనే పదం ఎందుకు వచ్చింది అసలు? ఇది జరిగి చాలా ఏళ్ళు అయిపోయినాయండి. గుర్తు వచ్చినప్పుడు రేపు పొద్దునే మీకు ఫోన్ చేసి చెప్తాను. ఇంకో పాజిటివ్ థింగ్ ఏంటో తెలుసా, మీరు ఆంటీ అనేది తీసుకున్నారు కాబట్టి చెప్తున్నా. ఆయన చూసి నేర్చుకోండి. సారీ సార్, నేనంత గొప్పవాడిని కాదు సార్. తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఏ ఆంటీ కూడా టాప్ 5 కి రాలేదు. అట్లుంటది మనతోని. నా కండబలో ఉండుంటే 1 or 2 or 3 ఉండేవాడిని. బయట కూడా అదే చెప్పుకుంటున్నారు. అసలు మీరు టాప్ 5 దాకా ఉంటాం అనుకున్నారా? ఆఫ్ కోర్స్ ఉంటాను అనుకున్నా. ఏంటి కాన్ఫిడెన్స్? నీకు చెప్పిన అర్థం కాదులే. నేను 100 డ్రెస్ ప్యాకింగ్ చేసుకొని వచ్చాను బెంగళూరు నుంచి. ఎరా సామాన్ అంతా తెచ్చేసుకున్నావా? యాపలతో పని తెచ్చేసుకున్నాను అన్నయ్య. సో నేను బిగ్ బాస్ అంటే ఆ ఫన్ టాస్క్, 1 minute టాస్క్, బాల్ విసరండి, కర్రాపుల్లా ఎగరేసుకొట్ట, ఇవి కాదయ్యా కళ్ళంటే. ఏదో రింగ్ వేయండి, అట్లా అన్ని ఉంటాయి. సో అవి నేను చాలా బాగా చేస్తాను అనేసి నాకు తెలుసు. Sir, do you know one thing? In my association, every year Shivaratri, they conduct the function. I only beat the first prize, sir. ఇన్స్టెంట్ గా ఇంకా ఫన్ చేద్దాం రా, బికాస్ లోపల నిజంగా బోరింగ్ గా ఉంది. ఇదేం సునకాన ఉందనరా. అదంతే. ఎట్లా కూర్చొని సీరియస్ మీటింగ్ వేస్తారంటే ఏదో పెద్ద గవర్నమెంట్ నడుస్తున్నారు అట్లా మీటింగ్లు వేస్తారు. ఎట్లా స్టేట్ డెవలప్మెంట్ ఆలోచిస్తారా? కరోనాకు మందుగా పెడుతుర్రేమో మీరు. అండ్ ఆ హౌస్ లో అసలు ఎవరితో ఎవరికి మాక్సిమం పడదు. ఇస్ ఇట్ ట్రూ భవానీ? అంటే ఇండివిజువల్స్ కదా. ఐఎమ్ హోపింగ్ దట్ ఫ్యూచర్ లో అది ఆర్ బెస్ట్ కపుల్స్ గా కూడా మారతారనేసి ఐ రియల్లీ హోప్ ఫర్ ద. హలో అంకుల్, మేము కాలేజ్ గోయింగ్ గైస్. ఏదో అమ్మాయి బాగుంది కదా అని ఇష్టపడ్డాం, లవ్ చేసాం. మాకు నచ్చకపోతే బ్యాక్ వెళ్ళే ఆప్షన్ కూడా ఉంది. ఇలాంటి ఫిట్టింగ్లు అన్నీ పెట్టొద్దు. మీరు కన్నడలో సీజన్ 2 కి వెళ్ళారు కదా? 1 week వెళ్ళాను. 2 weeks లో నేను బయటకు వచ్చినట్టు. 1 week. 1 week. అదేంటండి వెళ్ళగానే ఉంటారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. ఆ రెండిటికి డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది? దట్ వాజ్ అ బేబీ సంజన, ఇక్కడ షష్టి బేబీ. ఆంటీ సంజన. బిగ్ బాస్ లో సీజన్ 9 లో టాప్ 5 పోయింది కదా, అది నా అమ్మరా అనేసి నా పిల్లలు వినాలి నా గురించి. వీడప్పుడే BBC రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఆ రీతుని నామినేషన్స్ లో అలా కూర్చున్నారు. అంత ఇబ్బందికరంగా ఏమనిపించింది మీకు? శేఖర్, నీకు తప్పనిపించలేదా? తప్పేంటి? మీ ఆట కనిపించట్లేదు, మీ ఆట కనిపించట్లేదు, మీ ఆట కనిపించట్లేదు అనేసి నాకు. రెచ్చగొట్టింది. రెచ్చగొడితే రెచ్చిపోతావా? రెచ్చగొడతా రెచ్చివాడు అంటే రెచ్చిపోతారండి. ఇందాకేమన్నారు? గుడ్ ఫ్రెండ్స్, గ్రేట్ ఫ్రెండ్స్, డామ్ డూమ్ డిషమ్ ఫ్రెండ్స్, ఇవన్నీ చెప్పారు కదా. పొద్దున్న చెప్పింది మళ్ళీ రాత్రి వేరే మారుస్తారు. రీతు ఇస్ మై యంగర్ సిస్టర్స్ ఏజ్. సో రీతు, దేర్ ఈస్ నో బ్యాడ్ ఇంటెన్షన్. ఆ సంగతి మాకు తెలుసయ్యా. తనుజ ఏంటి? ఓ మై డాడీ, వై? His behavior is very 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 bad. పెండ. అంతేనా? నేను చాలా సార్లు ట్రై చేశాను తనకు ఫ్రెండ్ అవడానికి. ప్రతిసారి షీ వాస్ గోయింగ్ ఫార్. మీతో నాకు కుదరదండి, మీరు తేడా మనుషుల్లా ఉన్నారు. చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి. నా హార్ట్, నా మైండ్, నా సోల్, నా ఫ్రెండ్ ఫర్ లైఫ్ అని చెప్పొచ్చు. ఒక రోజు మనం ముగ్గురం కలిసి బాత్రూమ్ కి వెళ్ళామే, అప్పుడే ముగ్గురం మంచి జట్టు అయ్యాం. ఆడియన్స్ ఏమన్నారు తెలుసా? మంచి సర్వెంట్ నెత్తుకుంది అన్నారు. ఆడే కూలోడు, ఆడికి మళ్ళీ నువ్వు కూలోడు అంటారా? నా బేబీ ఇమాన్యుయల్ ఎప్పటికీ నా బేబీ. బేబీయా? నా హోటల్ లాబీ ఎంత ఉన్నాడు, ఆడి బేబీ ఏంటి? మరి మొన్న ఎందుకు అమ్మ కొడుకులు ఇద్దరు విడిపోయారు? బిగ్ బాస్ గేమ్ టాస్క్ మహిమ అండి అది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సేవియర్. నా సేవియర్ ఎందుకు? అదేంటది? పాపం ఆవిడకి అందాల కుర్రలన్నీ కూడా మీకు దానం చేసింది కదా. నువ్వేం పరిచయం కాదు, ఇది నా సవరం. సుమనన్న లైన్ లిటరలీ
పులి ఏంటి ఈ మధ్య పులి పేరు మార్చారా లైన్ అంటుంది. ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అనమాట. లయన్ అంటే సింహుడు, శివుడు శివుడు లయన్ అంటే సింహుడు. శివుడు అయిందిరా లైన్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. కళ్యాణ్ చాలా తెలివైనోడు, చాలా తెలివైనోడు. గురో తెలివి అంటే నీదే తెలివి గురో, అలివి మాలిన తెలివి. తమ్ముడు టాస్క్ మాస్టర్ ఒక మంచి వ్యక్తి అండి. మనిషి మంచోడే, కాకపోతే మారుమూల మూల సంగతి చెప్పుంది, అందుకే ఎప్పుడు ముక్కు మీద ఉంటది. ఏంటి చెమట కాదు కోపం. సో హెవీ గొంతు వల్లే ఎక్కడో హెవీ గొంతు వల్ల హెవీ గొంతు వల్ల పోయింది ఆ గొంతు ఆ వాలకం చూడలేకపోతున్నాను రా బాబు. చిన్నగా కూడా మాట్లాడితే కొన్నిసార్లు కొంతమంది అరుపుల్లా వినిపిస్తుందండి. ఏంట్రా నీ పిలుపు కూడా అరుపులా వినిపిస్తుంది? నేను పిలవలేదు, అరిచాను. మీ దెబ్బలకి తట్టుకోలేక బిగ్ బాస్ ఈ సీజన్ లో మీకు ఒక టైం పెట్టాడమ్మా. అంతకుముందు ఏ సీజన్ లో ఇలా జరగలేదమ్మా. బావా మన గురించి మనం చెప్పుకోకూడదు. 14 hours నామినేషన్ నడిచింది సెకండ్ వీక్. ఏమిట్లా నువ్వు చెప్పేది? అసలు ఇక్కడ నడుము అన్ని తల తిరిగేసి అసలు పడిపోతాం అనుకున్నాము. ఇక నా వల్ల కాదు. అమ్మో అయ్యో ఇంకెక్కడ్రా బాబు. ఓహో కళ్ళు తిరగటానికి వచ్చిన పరిస్థితి. నేను వాటో అనుకున్నా. దట్ట ఐ థింక్ వాటో వాట్. ఆల్ ది బెస్ట్. ఐ మిస్ యూ శివాజీ గారు. లవ్లీ టు సీ యూ. థ్యాంక్ యూ. ఓకే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. థాంక్స్. ఆమెకు ఒక బర్గరో బన్ను ఏదో పెట్టి ఆమెను ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయండి. ఎవరన్నా బెంగళూరు పోవాలి ఆమె. అంతే. దట్స్ ఆల్. Please subscribe to Troller Zara. Wish him all the best and the entire team all the best. మీలాంటి పెద్ద ఆశీర్వాదం ఉంటే నేను చుట్టూ చాలా పవర్ఫుల్ గా ఉండగలను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీ రా.